అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మంగళవారం, పైగా కామదా ఏకాదశి. ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. అయితే అందులో ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని రామ ఏకాదశి అంటారు. దీనినే దమన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఇది పాపాలను హరిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా ఈ కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని చెబుతుంటారు. అలాగే స్త్రీలు సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలోనైనా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం. సౌభాగ్యాన్ని అలాగే చూడమని వారు సకల దేవతలను పూజిస్తారట. అందుకు అవసరమైన కామదా ఏకాదశి రోజున ముత్తైదువులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. ఇక ఈ కామదా ఏకాదశి వ్రతాన్ని సంబంధించినటువంటి ఒక పురాణ సంబంధమైనటువంటి కథ గురించి మనం తెలుసుకుందాం. వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠికు కామ ఏకాదశి యొక్క మహత్యం విశిష్టతను ఈ విధంగా విచారించాడు. పూర్వం రత్నపూర్ అనేటువంటి ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసలు రాజ్యసభలో పాటలు, నాట్యాలు చేస్తూ రాజు సంతోషపరుస్తూ ఉండేవారు. అలా ఒకనొక రోజున గంధర్వులలో లలిత అనేటువంటి గంధర్వుడి భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తనను ఆలోచనలో పడి లలితా గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి సరైనటువంటి న్యాయం చేయలేదు. అది గమనించినటువంటి ఆ రాజు